టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి రాజగోపాల్ రాజు కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జూలై 15 రాత్రి మృతి చెందారు. హైదరాబాద్లోని రవితేజ నివాసంలోనే ఆయన మరణించారు. రాజగోపాల్ రాజు వయస్సు 90 సంవత్సరాలు. కొన్ని రోజులుగా వయోభారంతో బాధపడుతున్నారు ఆయన. రవితేజ తండ్రి మరణ వార్త తెలుసుకొని ఇండస్ట్రీలో పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. చిరంజీవి కూడా రవితేజ వాళ్ల నాన్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చివరగా ఆయనను వాల్తేర్ వీరయ్య సెట్స్లో కలిశానని, ఎప్పుడు కలిసినా కూడా ఆప్యాయంగా పలకరించేవారని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు చిరంజీవి. అలాగే రవితేజకు, అతడి కుటుంబానికి ఈ కష్టకాలంలో అందరూ అండగా నిలబడాలని కోరాడు. మరోవైపు రవితేజకు చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఉన్న ఆసక్తిని గుర్తించి అతడిని ఇండస్ట్రీ వైపు వెళ్లేలా చేసింది ఆయన తండ్రి రాజగోపాల్ రాజు. ఏ రోజు కూడా కొడుకును ఆయన నిరుత్సాహపరచలేదు. దాదాపు 10 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు పడ్డాడు మాస్ రాజా. అయినా కూడా కొడుకుకు సపోర్టుగా నిలిచాడు ఆయన తండ్రి. తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే తన తండ్రి ఇచ్చిన ప్రోత్సాహమే అని ఎన్నోసార్లు చెప్పాడు రవితేజ. చిన్నప్పుడు తండ్రి ఉద్యోగం కారణంగా దేశంలోని చాలా నగరాలకు వెళ్లాల్సి వచ్చిందని, ముఖ్యంగా తన చిన్నతనం మొత్తం ఉత్తరాది రాష్ట్రాలలోనే గడిచింది అని చెప్పాడు రవితేజ. అందుకే ఈయనకు హిందీ కూడా చాలా బాగా వస్తుంది. తన తండ్రికి కూడా చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే బాగా ఆసక్తి ఉండేదని, అందుకే ఆ కోరికను తనలో తీర్చుకున్నాడు అని చాలాసార్లు చెప్పాడు రవితేజ. ఇప్పుడు ఆయన మరణంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అభిమానులు కూడా ఈ సమయంలో రవితేజకు అండగా నిలబడుతున్నారు.